అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహితహస్తం అస్వీకృత ప్రణీతమణిక పాదుకం కిమితి చాకులాంతఃపురం. అవాహన పరిష్క్రియం పతకరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయథాయథం దధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఒకరోజు విరామానంతరం ఈరోజు గోష్ఠిని ప్రారంభం చేసుకుంటున్నాం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ మొన్నటి పాఠ్యాంశాన్ని అద్భుతంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన పద్మని మనసారా అభినందిస్తున్నాను. ఒకవేళ ఇది రికార్డ్ అయి ఉంటే దీన్ని ఒక చిన్న క్లిప్పింగ్గా కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అని కూడా ఒక హామీని ఇస్తున్నారు. చాలా బాగుంది తల్లి ప్రయత్నం. భ్రమ, ప్రమాదము, విప్రలిప్స అనేవి పౌరుష దోషాలు అని మనకి తెలియకుండానే అవి పెద్దలలోనే ఉంటే మనలాంటి వారిలో ఎన్ని రకాలైనటువంటి దోషాలైనా ఉంటాయి. కానీ విషయాన్ని వివరించటంలో స్ఖాళిత్యం లేకుండా మంచి పద్ధతిలో వివరణ చేశారు. అది చేసేవంటున్నాను, ఏకవచనం ఏమనుకోవద్దు. చాలా సంతోషంగా ఉంది నాకు. చక్కగా అంత సంక్షిప్తంగా అంత స్పష్టంగా మొన్న చెప్పుకున్నటువంటి విషయాన్ని చెప్పగలిగేటటువంటి శక్తి ఇది ఆచార్యులది. ఆచార్య అనుగ్రహంతో దాన్ని చాలా అద్భుతంగా అవగాహన చేసుకుని దాన్ని వివరించటంలో కూడా చాలా స్పష్టత ఉంది. ప్రత్యక్షాశ్రుతి అంటూ ఆగి అక్కడ దాన్ని వివరించటం, మళ్ళీ తదర్థధీశ్చ అని దాన్ని వివరించటం, ఆ వివరణ క్రమం చాలా చాలా బాగుంది. విషయం కూడా చాలా స్పష్టంగా ఉంది. శ్లోకానుసంధానం అయితే ఎక్సలెంట్గా ఉంది. అస్సలు తడబాటు లేకుండా మంచిగా శ్రావ్యంగా శ్లోకాన్ని అనుసంధానం చేసి వినిపించారు. దోషం లేదా అంటే ఉంది. దోషం ఎక్కడుందో చెప్తాను. ఆ దోషం మీది కాదు. మామూలుగా ఏదైనా చెప్పిన తర్వాత పెద్దలందరూ చెప్తుంటారు, మీరు వినే ఉంటారు, ఇందులో దోషాలు ఏవైనా ఉంటే నావి, ఇందులో మంచి ఏదైనా ఉంటే మా ఆచార్యులుగా గ్రహించి మన్నించాలి అని చెప్పి ముగిస్తూ ఉంటారు.
కానీ ఈ దోషం మీది కాదు, మీ ఆచార్యులైన నాదే. ఆచార్యులు నేను కాదు, ఆచార్యోపకరణమైనటువంటి నేను. నాకే సందేహం కలిగింది, పెద్దల ద్వారా దాన్ని నేను తీర్చుకున్నాను కూడా. ఇప్పుడు చదువుతూ ఉంటే క్లియర్గానే ఉంటుంది, కానీ చెప్పిన తర్వాత చెప్తున్నప్పుడు కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఎక్కడ కన్ఫ్యూజన్ అని అంటే, నేను దాన్ని పెద్దల ద్వారా నిన్న క్లియర్ చేసుకున్నాను కాబట్టే చెప్తాను. మానస ప్రత్యక్షము, ప్రత్యభిజ్ఞ అని 2 పదాలు ఉన్నాయి, మనం విందాం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని యోగ దృష్టితో ప్రత్యక్షంగా చూస్తూ రచించటం అనేది ఒకటి. మామూలుగా చార్వాక మతంలో కూడా ఆ సిద్ధాంతాన్ని, ప్రత్యక్షాన్ని నమ్మేవాడు కూడా ఇప్పుడు ఇదివరకు తనకి కలిగినటువంటి ప్రత్యక్షం వల్ల కలిగినటువంటి జ్ఞానాన్ని తర్వాత దాన్ని మళ్ళీ కనిపించినప్పుడు జ్ఞాపకం చేసుకోవడం అనేది ప్రత్యభిజ్ఞ. చిన్న తేడా గమనించుకుందాం. స్మరణ అనాలి దాన్ని. అంటే ప్రత్యభిజ్ఞ అంటే స్మరణ అన్నమాట. యోగ ప్రత్యక్షం అనేది స్మరణ కాదు. ఇక్కడ చిన్న క్లారిటీ పెట్టుకుందాం. మనకి వ్యాఖ్యానంలో ప్రత్యభిజ్ఞను ఒప్పుకుంటాడు కనుక అని ఉంది, అది అంతవరకే తీసుకుందాం. పూర్వపక్షంలో ఒక విషయం అన్నమాట. మనం కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుంది మనకి అంటే, ప్రత్యభిజ్ఞ, యోగ దర్శనం, యోగ చక్షు దర్శనం ఇవి 2 ఒకటి అని అనుకోకండి. మానస ప్రత్యక్షము, యోగ ప్రత్యక్షము ఒకటి అని అనుకుందాం, పర్వాలేదు. కానీ స్మరణ రూపమైనటువంటి జ్ఞానము, యోగ ప్రత్యక్షము ఒకటి కాదు. వాల్మీకి మహర్షి స్మరించి రాయలేదు. ఇంతకు ముందు చూసినటువంటి రామాయణాన్ని తలుచుకుంటూ అదే మళ్ళీ కనపడుతూ ఉంటే అదే ఇది అంటూ రాయలే. అలాగే ఆళ్వార్లకి కూడా భగవద్ దర్శనం యోగ ప్రత్యక్షమే. ఎన్నోసార్లు భగవంతుడు ఆయనకి దర్శనం ఇచ్చాడు, కానీ అది యోగ నేత్రంతో దర్శించారు. అది కేవలం వాళ్ళ ఉపాసనా బలం వల్ల కావచ్చు, లేదా ఆళ్వార్ల విషయంలో అహేతుకంగా భగవంతుడికి కలిగినటువంటి అనుగ్రహం కావచ్చు. దానివల్ల విషయం యోగ నేత్రానికి ప్రత్యక్షం అవుతుంది అనేది మనం అక్కడ తెలుసుకోవాలి. ప్రత్యక్షమే ప్రమాణంగా కావాలనుకున్నప్పుడు అలా కూడా దర్శించవచ్చు అని చెప్పారు. కాబట్టి ప్రత్యభిజ్ఞ వేరు. ప్రత్యభిజ్ఞ అంటే స్మరణ అని అర్థం, గుర్తు తెచ్చుకొనుట అని అర్థం, గుర్తుకి వచ్చేటటువంటి జ్ఞానము అని అర్థం. యోగ ప్రత్యక్షము, మానస ప్రత్యక్షము అని అంటే అది యోగ శక్తి వల్ల ఆ వస్తు దర్శనం కంటితో చూసినట్లుగా కనపడుట అనేది అక్కడ మనం క్లియర్ చేసుకోవాలి. చాలా 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 తృప్తి కలుగుతోంది మీరు చేస్తూ ఉండేటటువంటి ఈ ప్రయత్నం. అంతేకాదు ఆశ్చర్యం కలుగుతోంది భగవంతుని అనుగ్రహానికి, ఆచార్య అనుగ్రహానికి. మీ నోటంట ఇలా పలికించాలని స్వామి యొక్క సంకల్పం అని అనుకోండి అంతే. మేం పలుకుతున్నాము అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. చేసినటువంటి ఈ ఈ ప్రయత్నం సఫలం అవడం అనేదే మనకి ఆనందాన్ని కలిగించే విషయం. దిష్టి తగలకుండా ఉండాలి, హితోధికమైనటువంటి శ్రద్ధని కలిగి ఉండాలి. మీ నోటంటే ఇది చార్వాక మతం అని వస్తూ ఉంటేనే ఆశ్చర్యపోతారు అందరూ. ఆ మతాలని గురించి, ఆ సిద్ధాంతాలను గురించి ప్రతిపాదన చెయ్యాలంటేనే చాలా కష్టం. కానీ ఇందులో కొంతవరకు మనం ఆనందించాల్సిన అంశం ఏమిటి అంటే, మనకి గ్రంథం చేతిలో ఉండడం. కాబట్టి ఏదైనా సందేహం వస్తే వాక్యాలను మనం అటు ఇటు కాకుండా చేసుకోవడానికి తగిన రీతిలో ఆ గ్రంథాన్ని మనకు అందించేట చూసారా పరమాత్మ, అది మన అదృష్టంగా భావిస్తూ మనసారా అభినందిస్తూ ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం కలగాలి, సద్గ్రంథ అధ్యయనం సఫలం కావాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం కొనసాగించుకుందాం శ్లోకానుసంధానంతో. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీ భవంతి. యా వేదబాహ్యాః స్మృతయోర్హదాదేః వేదేషు యాః కాశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతం రంగనిధే త్వదధ్వని అంధంకరణ్యస్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోషశ్రుతి విమతేశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా చ ప్రచహతి రంగవింద వృద్ధాః
అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోऽహంకారః పుమాన్ కరణాతిగః స్మరతి స్ఫురతి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగేశతే పరలోకిని ప్రత్యక్షాశ్రుతిరర్థతిశ్చ న తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మపరావరేశ్వరముఖః ప్రత్యక్షబాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమ యోగోన్మీలితధీః తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సహ. భట్టర్ వారు భగవంతుని యొక్క దివ్య ఆత్మస్వరూపము నిరూపణ చేయడానికి అందులో వేదం ప్రతిపాదితమైనటువంటి భగవత్ స్వరూపాన్ని చక్కగా సప్రమాణంగా తెలపడానికి ఇతర మత ఖండనాన్ని చేస్తున్నారు. ఇంకొక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, శాస్త్రము వేదము ఈ రెండు ఒకటి. శాస్త్ర ప్రామాణ్యము అనన్నా వేద ప్రామాణ్యము అనన్నా ఒకటి. ప్రమాణాలు ప్రత్యక్షము, అనుమానము, శాస్త్రము అని అనొచ్చు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని కూడా అనొచ్చు. శబ్ద ప్రామాణ్యం అన్న, వేద ప్రామాణ్యం అనన్నా, శాస్త్ర ప్రామాణ్యం అనన్నా ఒకటి. శాస్త్ర ప్రామాణ్యం వేరు, వేద ప్రామాణ్యం వేరు అని అనుకోవద్దు. శాస్త్రాలన్నింటిలోనూ ఉత్కృష్టమైనది కనుక, పరమ ప్రమాణం కనుక, అపౌరుషేయం కనుక స్వతహ ప్రమాణము వేదము అని చెప్తారు. ఇందులో పరమత ఖండనంలో ఉద్దేశ్యం వాటిని దూషించటం కాదు, ఆ లోపాలు ఈ సిద్ధాంతంలో లేవు అని తెలియచెప్పటమే అని మనం అనుకున్నాం. ఇక మొదట 2 శ్లోకాలలో సామాన్యంగా వేద బాహ్య కుదృష్టి మతాలని నిరసించి, తర్వాత విడివిడిగా ఒక్కొక్క మతంలో ఉండేటటువంటి లోపాన్ని చెప్తూ అది ఇందులో లేదు కనుక ఇది ప్రమాణము అని చెప్పడం ప్రారంభం చేశారు. ఆ క్రమంలో 4-5 శ్లోకాలలో చార్వాక సిద్ధాంతాన్ని, అందులో ఉండేటటువంటి లోపాలని మనకి తెలియచెప్పారు. పద్మ ఎత్తుగడ కూడా చాలా బాగుంది. అంటే ఉపోద్ఘాతంలో కూడా 4వ శ్లోకంలో ఉండేటటువంటి విషయాన్ని కూడా పరామర్శిస్తూ 5వ శ్లోకంలో ఉండేటటువంటి విషయాన్ని తెలియచెప్పడం. 2 శ్లోకాలలో చెప్పినప్పుడు ఒక శ్లోకంలో కంటికి కనిపిస్తున్నది ప్రమాణమైతే ఆత్మ కంటికి కనిపించదు కనుక దేహమే ఆత్మ అనుకుంటారు. కానీ శాస్త్రం చెప్తోంది ఆత్మ పరలోకాన్ని పొందుతుంది అని కనుక అది ఆ విషయంలో ప్రత్యక్షం చేత అన్నీ తెలియబడవు, శాస్త్రము ప్రమాణము అన్నారు. కాదు, ఒప్పుకోను అనంటే ప్రత్యక్షమే ప్రమాణము, కంటితోనే చూడాలి అని అనుకున్నప్పుడు ఇంద్రియంతో చూడొచ్చు, అప్పుడు వేదం ప్రమాణము అన్నారు, శ్రవణేంద్రియ గోచరం కనుక. అలా కాకుండా నేత్రమే అని అర్థం చెప్పుకోవాలి అంటే, అక్షము అనంటే అప్పుడు కూడా కంటితో చూడొచ్చు, కాకపోతే ఆ కన్ను బాహ్యేంద్రియం కాదు, యోగ నేత్రము అని మనకి స్పష్టం చేశారు ఆ 2 శ్లోకాలలో. నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకార్థాన్ని మనం పేజ్ నెంబర్ 40లో చూడొచ్చు అనుకుంటాను. ఒక్కసారి పేజ్ నెంబర్ 40 తీసుకుందాం. 40 కానీ 62 కానీ చక్కగా పుస్తకాన్ని వినియోగించుకుందాం. మనకు అర్థం కాదు అని అనుకోవద్దు. ఈ పుస్తకంలో ఇందులో ఇది ఉంది అని మనమే చెప్పగలిగే. పేజ్ నెంబర్ 62 తీసుకోండి, 40 కాదు. 40లో మళ్ళీ చార్వాక సిద్ధాంతం దగ్గరికి వస్తాం. పేజ్ నెంబర్ 62 తీసారా? అందులో కింద నుంచి 2వ పేర, పై నుంచి 2వ పేర తీసుకోండి. భట్టర్ శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో చేసిన పరమత నిరసన క్రమం ఇంకొక రీతిలో ఉన్నది అంటున్నారు. అంటే భగవద్ రామానుజుల వారు పరమత నిరసనం చేశారు శ్రీభాష్యంలో. అలాగే బ్రహ్మసూత్రాలలోనూ పరమత నిరసనం చేయబడింది. ఒక్కొక్కరు ఒక్కొక్క క్రమాన్ని, ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రబలంగా తీసుకున్నారు.
భట్టర్ వారి క్రమం ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఉత్తర శతకం చదువుతున్నాం కాబట్టి ఈ క్రమం అంటే వరుస కదా. మొట్టమొదట సామాన్యంగా వేదబాహ్య మతాలని నిరసించారు. తర్వాత వరుసగా చార్వాక అంతవరకు మనం వచ్చాం. మిగిలినవి ఏ వస్తాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకుంటాం. వారు ముందుగా 2 శ్లోకాలతో చార్వాకుని చేత వేద ప్రామాణ్యాన్ని అంగీకరింపచేశారు. ఇది చాలా ముఖ్యం కదా. 2 శ్లోకాలు అయిపోయిన తర్వాత దానికి భావం అంతా ఇక్కడ ఉంది అని మనకి తెలియాలి. ఈ పుస్తకం మీకు అర్థం అవుతుందర్రా అని ఎవరైనా అడిగితే ఏం కావాలి మీకు చెప్పండి, ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో చెప్పమంటారా, ఏ పేజీలో ఏది ఉందో చెప్పమంటారా అని కాన్ఫిడెంట్ గా మీరు చెప్పగలిగేటట్లుగా ఉండాలన్నమాట. అంటే 4-5 శ్లోకాలలో ఉండేటటువంటి నిరసన ప్రకారం ఇక్కడ ఉంది అనేది మనకు తెలియాలి. అందుకే వాటి దగ్గర మీరు ఈ పేజ్ నెంబర్ వేసుకున్నారనుకోండి ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. చార్వాకుడు ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణమని వాదిస్తాడు. నిన్నటికి మనకి తెలియవు, కానీ ఇవాళ మనకి మననం కూడా అయిన తర్వాత స్పష్టత వచ్చింది. ఇక్కడ ఇంద్రియవాచకమైన అక్షశబ్దానికి నేత్రమని మాత్రం అర్థం గ్రహించి కేవలం నేత్రేంద్రియజన్య జ్ఞానమే ప్రమాణమని అతడు అన్నాడు. కాని అక్షశబ్దం ఇంద్రియవాచకం కనుక, వేదం శ్రోత్రేంద్రియ ప్రత్యక్షం కనుక వేదం ప్రమాణం కావడంలో లోటు లేదని ముందుగా పలికి. ఇది 4వ శ్లోకము యొక్క అర్థము. ఆ వాక్యాల వరకు 4వ శ్లోకార్థం అని మీరు నోట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పద్మ మననం చేసిన శ్లోకార్థం. కేవలం అక్షశబ్దానికి నేత్రమనే అర్థాన్ని మొండిగా గ్రహిస్తే, అక్షం అంటే ఇంద్రియం అని అర్థం కాదు, అక్షయం అంటే నేత్రమనే నేను ఒప్పుకుంటాను, అందులో చెప్పండి అని అంటే యోగం ద్వారా వికసించిన మనోనేత్రంతో అధ్యాత్మతత్వాలను దర్శించవచ్చునని అప్పుడు మనం చెప్పుకున్నాం. యోగ నేత్రంతో చేయవచ్చు. అప్పుడు అతడు వేద ప్రామాణ్యాన్ని, పరలోకం, పుణ్యపాపాలు, మోక్షం మొదలైన వానిని అన్నింటినీ అంగీకరించి తీరాలని అన్నారు. ఇంతకంటే స్పష్టంగా ఎక్కడుంటుంది చెప్పండి? మనం శ్లోకాలని చదువుకుని పాఠం విని మననం చేసుకుంటే అప్పుడు ఈ పారాగ్రాఫ్ లో ఉండేటటువంటి అంశం అతి స్పష్టంగా మనకి అవగతం అవుతుంది. ఆ పారాగ్రాఫ్ ని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత వారు ఖండిస్తూ ఉండేటటువంటి మతం బౌద్ధ మత నిరాసాన్ని చేస్తున్నారు. బౌద్ధ మత నిరాసంలో కూడా బౌద్ధ మతానికి చెందినవారు నిన్న మనం 3 పేర్లు చెప్పుకున్నాం పర్యాయవాచకాలుగా. చార్వాకులు, లోకాయతికులు. చార్వాకులు అన్నా లోకాయతికులు అన్నా ఒకరే. అలాగే ఆర్హతులు, జైనులు అంటే ఒకటే. బౌద్ధులు, సౌగతులు అంటే ఒకటే అని అనుకున్నాం. అందులో మనకి అవైదిక మతాలు జైన, బౌద్ధ, చార్వాక మతాలు అని అనుకున్నాం. అట్నుంచి రండి, చార్వాక, బౌద్ధ, జైన మతాలని నిరసన చేస్తారు. బౌద్ధ మతం దగ్గరికి వచ్చేసరికి అవైదిక మతాలు 6 అని చెప్తూ మళ్ళీ వాటిని కన్సాలిడేట్ చేసి 3గా చెప్పారు. కన్సాలిడేట్ చేయబడినవి ఏవి అంటే బౌద్ధ సిద్ధాంతానికి చెందినటువంటి మతాలు. బౌద్ధ సిద్ధాంతంలో ఎన్నో అవాంతర మతాలు ఉన్నాయి. అవాంతర శాఖల గురించి మనం చెప్పుకుంటాం కదా ప్రతి క్యాస్ట్ లోనూ, అలాగనమాట. అందులో ఎన్ని ఉన్నాయి అనంటే వేదాంత దేశికులు చెప్పినటువంటి ఒక గ్రంథంలో ఉండే ప్రమాణాన్ని బట్టి 28 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి అని అంటారు. అవన్నీ అక్కర్లేదు, కానీ ప్రధానంగా 4 రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి అని చెప్తారు. ఆ 4 రకాలైనటువంటి శాఖలలో ఇప్పుడు ఈ శ్లోకంలో, తర్వాతి శ్లోకంలో అంటే 6, 7 శ్లోకాలలో, నేను అన్ని మళ్ళీ పేర్లు చెప్పాను అనుకోండి మీకు జ్ఞాపకం ఉండదు, కాబట్టి ఏ శ్లోకం దగ్గర ఆ పేరు మాత్రమే చెప్తాను. బౌద్ధ సిద్ధాంతంలో అవాంతర శాఖలు 4 అని అనుకున్నాం. బౌద్ధ సిద్ధాంతంలో అవాంతర శాఖలలో 4 ఒక శాఖకి చెందిన వారు ఒక సిద్ధాంతానికి కట్టుబడితే మిగిలిన 3 కూడా ఒక రకమైనటువంటి కోటికి చెందినవారు అని తర్వాత మనకి తెలుస్తుంది. ఇందులో
బౌద్ధ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వారిలో మాధ్యమికులు అనేటటువంటి ఒక శాఖకి చెందినటువంటి సిద్ధాంతాన్ని ఇందులో నిరసిస్తున్నారు అని అనుకుందాం. పేరేమిటి? మాధ్యమికులు అని అంటారు. మాధ్యమికులు, యోగాచారులు, వైశేషికులు, సౌత్రాంతికులు అని 4 శాఖలు అన్నమాట. అందులో మాధ్యమికులు అనేటటువంటి ఒక శాఖ, వీళ్ళదే ప్రధానమైనది అని కూడా అనుకోవచ్చు. దీనికి మాధ్యమికులు అని ఎందుకు పేరు వచ్చింది అనేది కూడా మనకి తర్వాత డిఫైన్ చేస్తున్నారు. మన పుస్తకంలోనే ఉంది. ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు నేను చెప్పను, మీరు చూద్దురు గాని 4 అయినప్పుడు చెప్తారు వారు. ఆ మాధ్యమిక సిద్ధాంతం ఏది అనే దాన్ని మాత్రం మనకి చెప్తున్నారు. నేను మాధ్యమికులు అన్నదాన్ని మీకు వివరణ చేస్తాను. ఒక్కొక్కటి ఇప్పుడు చెప్తాను, తర్వాత అన్నీ కలిపి బుక్ లో నోట్ చేసుకుందాం. మధ్యముడు అంటే అర్థం ఏమిటి చెప్పుకున్నాం కదా చాలా సార్లు. పైకి వెళ్ళలేడు, కిందకి రాలేడు. కింద నుంచి లెక్క పెట్టినప్పుడు నెంబర్ 1 అవ్వచ్చు, పైనుంచి లెక్క పెట్టినప్పుడు నెంబర్ 1 అవ్వచ్చు, కానీ మధ్యలో ఉన్నవాడు ఎప్పుడూ మధ్యలోనే ఉంటాడు. అందుకే మధ్య పిల్లలుగా పుట్టకూడదు, పెద్దవాళ్ళుగానైనా పుట్టాలి, ఆఖరి వాళ్ళుగానైనా పుట్టాలి, ఏదో రకమైనటువంటి గుర్తింపు వాళ్ళకి ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు. అలా మాధ్యమికులు అని అంటే ఉత్కృష్టులు అని చెప్పలేము, అలాగే కనిష్ఠులు అని చెప్పలేము. ఈ పేరు రావడానికి కారణం ఏమిటి అంటే గురువు బుద్ధుడు. గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని విని అవగతం చేసుకుని ధారణ చేసి దాంట్లో ఉండేటటువంటి విషయాలని గ్రహించి సందేహాలని అడగగలిగేటట్లుగా ఉండేటటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉత్తములు అని అంటారు. మనకి ఉత్తమ, మధ్యమ, అధమ ఎలాగా ఉంది కదా. ఉత్తములు అంటే అలాంటి శిష్యులు అన్నమాట. ఇక అధములు అంటే గురువుగారు చెప్పినటువంటి విధానం మీద అసలు దృష్టి లేక, గ్రహించే శక్తి లేక, ధారణ లేక ఉండేటటువంటి స్థితి కలిగిన వారు అధములు అని అనుకుందాం. ఈ ఎప్పుడైతే మనం ప్రశ్న వేసామో అప్పుడు మనం మంచి శిష్యులము అని అర్థం, గుర్తుపెట్టుకోండి. చెప్పిందల్లా విన్నవాడు బుద్ధిమంతుడు కాదు. చెప్పిన దాని పట్ల ఆసక్తితో ఇంకా సందేహం కలిగి ప్రశ్నించగలిగేటటువంటి ఒక మేధ ఉన్నవాడే నిజమైనటువంటి శిష్యుడు అని అర్థం అన్నమాట. ఈ మాధ్యమికులు ఎలాంటి వారు అంటే గురువు గారు చెప్పిన దాన్ని చక్కగా గ్రహిస్తారు, ధారణ చేస్తారు, అంతే తప్ప దాని మీద ప్రశ్న వెయ్యలేరు. ప్రశ్నించాలంటే కూడా చాలా బుద్ధి ఉండాలి. ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయడం వేరు, అసలైన రీతిలో ప్రశ్న అడగడం అనేది వేరు. అలా ప్రశ్నించకుండా గురువు చెప్పిన దానిని తెలుసుకొని ధారణ చేసేటటువంటి వారిని మాధ్యమికులు అంటారు అని తెలుసుకుందాం. ఆ సిద్ధాంతంలో ఈ మాధ్యమిక సిద్ధాంతం, అలాంటి కోవకి చెందినటువంటి ఈ మాధ్యమికుల యొక్క సిద్ధాంతం ఏది అనంటే ఏది లేదు అనేదే వాళ్ళ సిద్ధాంతం. గమనించండి, సిద్ధాంతం లేదని అర్థం కాదు. వాళ్ళు ప్రతిపాదన చేసేటటువంటి సిద్ధాంతం ఏది అంటే లేదు అనే దాన్ని ప్రతిపాదన చేస్తారు. లేదు అంటే ఏమిటర్థం అంటే అంతా శూన్యం అని అర్థం అన్నమాట. అంతా శూన్యం అని చెప్పేటటువంటి సిద్ధాంతమే మాధ్యమిక సిద్ధాంతము అంటారు. అంతా అంటే జగత్తు శూన్యము, శూన్యంలో శూన్యము అని చెప్పడం. హాయి, నిశ్చింత, ఏమీ లేదు అంటే ఇంకేమీ మనకి దాని గురించినటువంటి జిజ్ఞాసే కలిగేటటువంటి అవకాశం లేదు. ప్రమేయం లేదు, ప్రమాణం లేదు, ప్రమాత లేడు అంటారు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, ఇంతకు ముందు మీకు ఇంట్రడక్షన్ లో చెప్పాను. ప్రమేయము తెలుపబడేది, ప్రమాణము తెలియచేసే సాధనము, ప్రమాత తెలియచేసేటటువంటి వాడు. అంటే జ్ఞానము లేదు, జ్ఞేయము లేదు, జ్ఞాత లేడు. 3 పదాలు గుర్తుపెట్టుకోండి. జ్ఞాత తెలియబడేవాడు, తెలియజేసేవాడు, జ్ఞానము తెలుసుకోవడానికి సాధనము, జ్ఞేయము ఆ జ్ఞానము ద్వారా తెలియబడేటటువంటి అంశము. బుద్ధులలో జ్ఞానమే ఆత్మ అంటారు, అది కూడా క్షణికము అంటారు. ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ అనే శ్లోకం దగ్గర మనం చెప్పుకున్నాం. అందులోనే వీళ్ళు చెప్పేది ఏంటి అంటే జ్ఞానాన్ని కూడా వీళ్ళు ఒప్పుకోరు, జ్ఞానం ఉందని కూడా వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళ సిద్ధాంతం ఏమిటి అంటే ఏది లేదు అనేటటువంటి సర్వ శూన్యవాదం అంటారు. ఎక్కడుంది ఇది? ఇప్పుడు పేజీ నెంబర్ 40 తీసుకోండి. అక్కడ
అండర్లైన్ చేసుకుందాం మనం. అక్కడ దర్శనాలను అన్నింటినీ ఇచ్చారు. అందులో పేజీ నెంబర్ 40 దగ్గరికి రండి. చాలా సులభంగా అయిపోతుంది మనకి చదువు, పుస్తకం ఉంది కాబట్టి. అందులో 9 అనేటటువంటి అంకెతో ఉన్న సైడ్ హెడ్డింగ్ చూడండి. మాధ్యమికం అనుందా, అక్కడ ఒక్కసారి గమనించండి. ప్రమాణము, ప్రమేయము, ప్రమాత అనేవి ఏవీ లేవు. అవి ఉన్నవి అని తెలియడం భ్రమ. శూన్యవాదం ఒక్కటే బౌద్ధ మతానికి పరాకాష్ట అని అంతవరకే తీసుకుందాం. తర్వాత వైభాషిక సౌత్రాంత్రిక చెప్తున్నారు, అవన్నీ పక్కన పెడదాం. అంటే మాధ్యమికుల యొక్క సిద్ధాంతం ఏది అంటే సర్వము శూన్యము అని అర్థం. మనకి అద్వైత సిద్ధాంతంలో కూడా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు కదా. అంటే జగత్తు లేదు అంటారు కదా వాళ్ళు. ఇంచుమించుగా వీళ్ళ సిద్ధాంతాన్నే వాళ్ళు కూడా అవలంబిస్తున్నారు కనుక వాళ్ళని ప్రచ్ఛన్న బౌద్ధులు అంటారు. బౌద్ధులుగా కాదు, మారువేషంలో ఉన్నటువంటి బౌద్ధులు అంటే కనపడకుండా ఉన్న బౌద్ధులు. ఈ పదం ఎక్కడో విన్నట్టుంది కదా, ప్రచ్ఛన్న బౌద్ధ పదం ఎక్కడో విన్నట్టుంది కదా, మనకు వచ్చినట్టుంది. మనం అనుసంధానం చేసేటటువంటి శ్లోకాలలో ఎక్కడో విన్నట్టుంది. అంటే ప్రచ్ఛన్న బౌద్ధ అనేది మనకి ఎక్కడొస్తుంది అంటే మనకి రామానుజ వైభవాన్ని తెలుసుకునేటటువంటి ఒక స్తోత్రాలు ధాటీ పంచకం, ధాత్రి కాదు ధాటీ పంచకంలో మనకి ప్రచ్ఛన్న బౌద్ధ అనేటటువంటి పదం వస్తుంది. ఆ శ్లోక పదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ బౌద్ధ సిద్ధాంతంలో ఒక శాఖకి చెందినటువంటి మాధ్యమికులు అనేటటువంటి సిద్ధాంతానికి చెందినటువంటి వారు చేసేటటువంటి శూన్యవాదాన్ని నిరసన చేస్తున్నారు. జగత్తు అంటే ఏమీ లేదు అనేదే జగత్తు. అంటే లేదు అనేది తెలియడమే నిజమైనటువంటి ఒక జగజ్ఞానము అని అంటున్నారు. ఇది వీళ్ళ సిద్ధాంతము అని మనం తెలుసుకుంటూ ఇప్పుడు శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. 6వ శ్లోకం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. న సదసదుభయం వా నోభయస్మాద్ బహిర్వా జగదితి నకిలైకాం కోటిం ఆటీకతే తత్ ఇతి నిరుపధి సర్వం సర్వికాతో నిషేధం వరద సుగతపాశః చోరలావం విలావ్యః. మళ్ళీ చదువుతాను. న సదసదుభయం వా నోభయస్మాత్ బహిర్వా జగదితి నకిలైకాం కోటిం ఆటీకతే తత్ ఇతి నిరుపధి సర్వం సర్వికాతో నిషేధం వరద సుగతపాశః చోరలావం విలావ్యః. ఈ శ్లోకంలో తర్వాతి శ్లోకంలో కూడా ఒకే సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు. ఇది మొదటి పాయింట్. ఇందులో ఖండింపబడుతున్నది బౌద్ధానికి చెందినటువంటి మాధ్యమికుల వాదము. వారి వాదం ఏది అనేదాన్ని ఇది స్పష్టం చేస్తుంది. ఇందులో క్రియాపదం విలావ్యః అనేది క్రియాపదం. మరొక క్రియాపదం ఉంది మాటీకతే అని ఉంది, చూసారా? ఆ మకారం ముందు సున్నా అయిపోతుంది. ఆటీకతే అనేది పదం. ఆటీకతే అనేది క్రియాపదం. విలావ్యః అనేది కూడా క్రియాపదం. అలాగే అవాంతర క్రియ ఒకటి ఉంది, నిషేధన్ అనేది అవాంతర క్రియ. క్రియలు అవాంతర క్రియలు మనకి గుర్తించేటటువంటి శక్తి ఉంది కాబట్టి నిషేధన్ అనేది అవాంతర క్రియ, విలావ్యః ఆటీకతే అనేది రెండు పరిపూర్ణమైనటువంటి క్రియలు. వాటి అర్థాన్ని మనం చెప్పుకుందాం. దీని తర్వాత సంబోధనార్థకమైనటువంటి పదాన్ని మనం గుర్తించాలి. ఇందులో రంగనాథ అనేటటువంటి పదం రాలేదు. మొదటి శ్లోకంలో ఎలాగైతే కారుణికః ఈశః అని 2 పదాలు వచ్చాయో అలాగే ఇందులో వచ్చిన పదమేది వరద అనేటటువంటి పదం వచ్చింది. ఇది ఒక ప్రత్యేక శ్లోకంగా తీసుకుందాం.
ఇప్పుడు మీకు నిజమైన పరీక్ష. అరగంట కూడా అయింది కాబట్టి నిద్ర రాదు. ఎప్పుడు నిద్ర రాదు అంటే మనకి ఇష్టమైన పూర్వ శతకం దగ్గరికి వెళ్ళిపోతే మనకి నిద్ర రాదు. ఉత్తర శతకంలో ఉంటే నిద్ర వస్తుంది, పూర్వ శతకంలో ఉంటే తెలివి వస్తుంది మనకి. వరద అనేటటువంటి పదం కలిగిన, సంబోధన కలిగిన పూర్వ శతకంలో ఉండేటటువంటి శ్లోకం జ్ఞాపకం తీసుకుందామా? వస్తుందా ఎక్కడైనా? నేను మొదలు అందిస్తాను. వటదళ దేవకీ జఠర వేద శిరః. ఎక్కడికి తిరక్కండి, మీ చేతిలో ఉండేటటువంటి పుస్తకంలోనే పూర్వ శతకము ఉంది, ఉత్తర శతకము ఉంది మూలం. ఇప్పుడు మీరు ఇందులో పేజీ తిప్పుకుంటేనే వటదళ దేవకీ జఠర అనేటటువంటి శ్లోకం మీకు కనిపించేస్తుంది. అది ఎన్నో శ్లోకమో మీరు పెట్టేస్తారు. వటదళ దేవకీ జఠర, వెరీ గుడ్, 78వ శ్లోకం. ఆ శ్లోకాన్ని ఒక్కసారి చదువుకోండి. అందులో వరద అనేటటువంటి ఒక సంబోధన మనకి కనిపిస్తుంది పూర్వ శతకంలో. అంటే పూర్వ శతకంలో కూడా రంగనాథుణ్ణి వరద అనేటటువంటి సంబోధనతో సంబోధించారు. ప్రణతార్తిహరం అని కూడా వస్తుంది. మనం వరదరాజస్తవం చదువుకున్నప్పుడల్లా వరద 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 అంటూనే ఉన్నాం. అందులో వరదునికి నామమే ప్రణతార్తిహరుడు అనేటటువంటి నామం కూడా అని అనుకున్నాం. శరణాగతి గద్యం చదువుకున్నప్పుడు కూడా మనం అనుకున్నాము వరద అనేటటువంటి సంబోధనతోటి ప్రణతార్తిహర ఆశ్రిత వాత్సల్యైక జలధే అంటూ రామానుజుల వారు సంబోధించారు. ఎందుకంటే కాంచీపురంలో ఉండేటటువంటి అలవాటు కదా వరదరాజస్వామి పట్ల ఉండేటటువంటి ప్రేమ కదా శ్రీరంగంలో ఉన్న వరదరాజుని తలిచారు అని అనుకున్నాం అక్కడ. కానీ భట్టర్ వారికి అలాంటి ఇబ్బంది లేదే. వాళ్ళ నాన్నగారు శ్రీరంగానికి వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత కదా, శ్రీరంగంలో ఉన్నప్పుడు కదా వీరు జన్మించారు. అంచేత వీరికి శ్రీరంగనాథుడు అంటేనే ప్రేమ ఉండాలి కదా. మరి వరద అని ఎందుకు సంబోధిస్తున్నారు? ఇది ఒక ప్రశ్న, సమాధానం మనం చెప్పుకుంటాం. ఇంకొక చోట కూడా వరదం అని ఇంకొక ప్రయోగం కూడా ఉంటుంది పూర్వ శతకంలో ఉండేటటువంటి శ్లోకాలలోనే. పెరియ పెరుమాళ్ల వర్ణన చేసేటటువంటి శ్లోకాలు. అందులో ఒక చెయ్యి ఇదిగో ఇక్కడ చలివేంద్రం ఉంది అని చూపిస్తుంది, మరొక చెయ్యి మీకేం కావాలంటే అది ఇస్తుందర్రా అని చూపిస్తుంది. ఒక చెయ్యిని తలవైపు చూపిస్తూ ఒక చేతిని పాదాల వైపు చూపిస్తూ పెరియ పెరుమాళ్ళు శయనించి ఉంటారు అని వర్ణించేటటువంటి ఒక శ్లోకం కనపడిందా? ఆ శ్లోకం భవార్తానాం అనేటటువంటి శ్లోకం చేతిలోనే ఉంది పుస్తకం, పేజీలు తిప్పితే చాలు. వెరీ గుడ్. 109వ శ్లోకం. అందులో వరదం అని ఇదిగో ఇదే వరదం, ఇది మనకి వరాలని ఇచ్చేది అని చూపిస్తోంది అని అంటారు. అక్కడ వరద అనేది సంబోధన కాదు, కానీ ఇదే పదప్రయోగం మనకి పూర్వ శతకంలో 2 చోట్ల వచ్చింది అని జ్ఞాపకం చేసుకుందాం. నిద్ర తేలిపోయింది కదా, ఇప్పుడు ఈ శ్లోకం దగ్గరికి వచ్చేద్దాం మనం. వరద అని భట్టర్ వారు ఎందుకు అంటున్నారు ఇప్పుడే సమాధానం చెప్పేసుకుందాము. ఆళ్వార్ల యొక్క పాశురాలు చూస్తే ఆళ్వార్లు ఒక అర్చామూర్తికి మరొక అర్చామూర్తికి భేదం ఉన్నట్లుగా భావించలేదు. తిరుమాలురున్ సోలైలో ఉండేటటువంటి పెరుమాళని శ్రీరంగనాథుడిగాను భావించారు, శ్రీరంగంలో ఉండేటటువంటి పెరుమాళని శ్రీ వెంకటాద్రినాథునిగాను భావించారు. ఇలాంటి పాశురాలు మనకి చాలా కనిపిస్తాయి. చిన్న 10 పాశురాలు ఉన్నటువంటి అమలనాది పిరాన్లోనే తిరువేంగడత్తు ఉన్నవాడు మందిపాయ్ వడ వేంగడమామలై అనేటటువంటి పాశురాలలో ఆ వెంకటాచలంలో ఉన్నవాడే అరంగ తరవి నణయాన్ శ్రీరంగంలో పడుకున్నటువంటి వాడు అని చెప్పడం మనం చూస్తున్నాం. అంచేత అర్చావతారాలలో పరమాత్మ ఏ క్రమంలో ఉన్నా ధర్మి ఒక్కటే అనేటటువంటి భావనని మనం చూస్తున్నాం. అర్చావతారాలు మాత్రమే కాదు, అలా విభవావతారాలలో ఉండేటటువంటి రూపాలు, ఆ రాముడే ఈయన రంగనాథుడు, ఆ కృష్ణుడే ఈ రంగనాథుడు, కొండల్వಣ್ಣనే కోవలనాయ్ అనేటటువంటి దశకాలు పాశురాలు మనం తెలుసుకుంటే విభవమూర్తులకి అర్చామూర్తులకి భేదం భావించరు. ఒక అర్చామూర్తికి మరొక అర్చామూర్తికి కూడా భేదాన్ని భావించేటటువంటి వారు కాదు. భగవద్ రామానుజులకి కానీ లేదా కూరత్తాళ్వాన్ భట్టర్ వారి తండ్రి గారైనటువంటి కూరత్తాళ్వానికి కానీ వరదుని పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటే ఉండవచ్చుగాక, కానీ భట్టర్ వారికి కూడా వరదరాజస్వామి మీద ఉండేటటువంటి ఒక ఆదరానికి సూచకంగా కూడా
ఈ పదాన్ని, ఈ సంబోధనని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ధర్మి ఐక్యం ఉంది కనుక అంటూ వరద అని సంబోధిస్తూ ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇప్పుడు క్రియాపదం దగ్గరికి వద్దాం. విలావ్య. విలావ్య అంటే ఖండించదగిన వాడు అని అర్థం అన్నమాట. ఖండించదగిన వాడు, తల నరికేయాలి అని అంటున్నారు అని అనుకుందాం. జాగ్రత్తగా మనం సరి అయిన అర్థమే చెప్పుకుంటే శిరఖండనం చెయ్యాలి, ఖండించాలి అని నరికి పారేయండి అన్నట్లుగా అన్నమాట. విలావ్య అనేటటువంటి పదము ఖండించదగినవాడు అని అర్థం. ఎవరు అనేదాన్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు ఖండించాలి అనేదాన్ని ప్రశ్న వేసుకోవాలి. ఎవరు అంటే ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే దోషాన్ని ఆచరిస్తారో, ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరం చేసిన వాళ్ళకే కదా శిక్షలు ఉంటాయి. అలాగే నేరస్తులు అనంటే దొంగలు, హంతకులు, దోపిడీదారులు, వీళ్ళందరినీ మనం శిక్షార్హులు అని అంటాం. అలా శిక్షార్హులైనటువంటి వారిలాగే ఈయనని కూడా ఖండించాలి అని చెప్తున్నారు. అందుకే చోరలావం విలావ్య అంటున్నారు. అంటే దొంగని ఖండించినట్టే ఈయనని కూడా ఖండించాలి అంటున్నారు. ఎవరింతకి ఆయన అంటే సుగత పాశ అనే పదం ఉంది చూడండి. 4వ లైన్ అంతా ఇప్పుడు మనకి వచ్చేసింది, ఒక వాక్యంగా స్పష్టంగానే ఉంది. సుగత పాశ, సుగతుడు అంటే బుద్ధుడు అని చెప్పుకున్నాం, సౌగతులు అంటే బౌద్ధులు అని చెప్పుకున్నాం కదా. సుగత పాశ, ఇక్కడ పాశ పదం ఉంది కొత్తగా, ఇది మనకు కొత్త పదం కాదు. నయన సఫర విద్ధో కర్ణపాశావరుద్ధో, ఇవన్నీ మనకి ఇలాగ ప్రతిధ్వనించాలన్నమాట మన చెవులలో. కర్ణపాశము అనే వర్ణన ఉంటుంది. కర్ణము అంటే చెవి, కర్ణపాశము అంటే ఏమనుకుంటున్నాం మనం? అక్కడ పాశ శబ్దానికి శ్రేష్టమైన చెవి, మంచి చెవి, ఉత్కృష్టమైన చెవి అని అక్కడ అర్థం చెప్పుకున్నాం. కానీ పాశ శబ్దము కర్ణ దగ్గర చేరితే శ్రేష్టమైన అనే అర్థం వస్తుంది. కానీ ఛాత్రుల దగ్గర చేరితే, అంటే ఏదైనా ఒక సౌజ్ఞ దగ్గర చేరితే అప్పుడు అది నికృష్టమైన అనే అర్థం వస్తుంది. అక్కడ శ్రేష్టతావాచకము, ఇక్కడ నిందావాచకము. గుర్తుపెట్టుకోండి. సుగతపాశ అనంటే శ్రేష్ఠుడైన సుగతుడు అని అర్థం కాదు, నింద్యుడైనటువంటి సుగతుడు, హీనుడైనటువంటి సుగతుడు అని అర్థం అన్నమాట. అంటే బౌద్ధ మతానికి చెందిన వారిని హీనులు అనేటటువంటి చెప్పడం. హీనయానము, మహాయానము అనే ఒక రకం ఉంది. ఆ హీనత కాదు, ఇక్కడ నిందావాచకంగా వాడుతున్నారు. సుగత పాశ. అలాగే కేశపాశం అని ఒక ప్రయోగం కూడా ఉంటుంది. పాశ అనేటటువంటి ప్రత్యయం కేశాలు అనే పదం దగ్గర కూడా చేరుతుంది. అప్పుడు కేశపాశం అంటే శ్రేష్టమైన జుత్తు అనే అర్థం కాదు, లేకపోతే దుష్టమైనటువంటి జుత్తు అని కూడా అర్థం కాదు. కేశపాశము అంటే కేశ నికరం, జుత్తు యొక్క సముదాయం, వెంట్రుకల సముదాయము అనే అర్థంలో వస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది ఈ పాశప్ అనేటటువంటి ప్రత్యయం. ఇక్కడ సుగత పక్కని పాశ శబ్దాన్ని వాడారు. సుగత పాశ అనంటే నింద్యుడైనటువంటి సుగతుడు, చోరలావం దొంగవలే, విలావ్య ఖండింపదగినవాడు, శిక్షింపదగినవాడు అంటున్నారు. ఏం చేత అంటే సిద్ధాంతాన్ని, వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్తున్నారు. చూడండి, ఆయన జగత్ అని ఉంది చూసారా, 2వ పాదంలో ఆ జగత్ అనే పదాన్ని తీసుకోండి. జగత్తు అంటే ఈ కనిపిస్తూ ఉండేటటువంటి ఈ ప్రపంచము. ఎలా ఈ ప్రపంచాన్ని డిఫైన్ చెయ్యి అంటే నా సత్ అంటాడు ఆయన. సత్ కాదు అంటాడు. సత్ అంటే ఉన్నది అని అర్థం అన్నమాట. ఎలా ఉన్నది అంటే ఎప్పుడూ ఒకేలా ఉన్నది. సత్ అంటే పరమాత్మ వాచక శబ్దంగా కదా మనం చెప్పుకుంటూ ఉంటాం. పరమాత్మ అంటే ఎప్పుడూ ఉన్నవాడు, అనాది నిధనుడు అని కదా మనం చెప్పుకుంటాం. ఎప్పుడూ ఒకేలా ఉండేదాన్ని సత్ అని అంటారు. కానీ వీళ్ళు జగత్తు సత్ కాదు అంటారు.
ఎంచేత అంటే జగత్తు ఎప్పుడూ ఒక్కలా ఉండదు కనుక స్వతహాగా అది సత్తు కాదు. ఎందుకంటే ఉత్పత్తి కనిపిస్తోంది, వినాశము కనిపిస్తోంది కనుక. జగత్తు ఒకప్పుడు సృష్టిలో కనిపిస్తోంది, ఒకప్పుడు ప్రళయంలో కనపడకుండానూ అయిపోతోంది. ఉత్పత్తి వినాశాలు ఉన్నాయి కనుక సత్తు కాదు అంటారు దాన్ని. పోనీ సత్తు కాదు అంటే అసత్త, సత్తు కాదు అంటే దానికి వ్యతిరేకమైనది కావాలి. ఇది ఉన్నదా అంటే కాదు అంటారు. ఇది లేనిదా అని అన్నారనుకోండి, కాదు అంటారు. లేనిదేమిటండి, కనిపిస్తోంది కదా అంటారు. లేనిదైతే కనపడదు, కానీ జగత్తు కనిపిస్తోంది కదా, అంచేత అదే అసత్తు కాదు అంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు అనమాట. ఇప్పుడు దొంగ పట్టుబడ్డాడు అనుకోండి, పట్టుబడిన తర్వాత నువ్వెందుకు దొంగతనం చేస్తావు, ఎప్పుడొచ్చావు, ఏం చేస్తావు, వాడి ప్రశ్నలు రకరకాలుగా ఇంటరాగేట్ చేస్తారు. అలా ఇంటరాగేషన్స్ కొరైనటువంటి ఆ నేరస్తుడు నోటికి ఏదొస్తే అది వాగుతూ ఉంటాడు, అసందర్భ ప్రలాపాలని చేస్తూ ఉంటాడు. ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి ఏమీ సమన్వయం లేకుండా మాట్లాడే స్థితి ఉంటుంది కదా. అలాగే చోరలాభం అని అన్నారు కాబట్టి ఈ జగత్తు సత్తు కాదు అంటాడు, ఈ జగత్తు అసత్తు కాదు అంటాడు. అంటే ఎప్పుడూ ఉండేది కాదు, ఎప్పుడూ లేనిది కాదు. నా సత్ నా అసత్ వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. మరి పోనీ సత్తు అసత్తున అంటే సదసత్తులో అంటే రెండు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిదా అని అడిగామనుకోండి, నా తాత ఉభయం అలాంటి వస్తువు కూడా కాదండి. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండేది కాదండి. కొన్ని కొన్ని పళ్ళు సీజన్లో ఉంటాయి, తర్వాత లేకుండా ఉంటాయి, మళ్ళీ సీజన్లో ఉంటాయి, మళ్ళీ తర్వాత లేకుండా ఉంటాయి. అలాగా సత్తు అసత్తు, సదసత్త అంటే కాదు అంటారు, సత్తు కాదు అంటారు, అసత్తు కాదు అంటారు, సదసత్తు కాదు అంటారు. పోనీ ఈ మూడు రకాలు కాకుండా వేరే ఏదైనా ఉందా అంటారు. మొగ ఆడా మొగ కలిసిన మూడు తత్వాలని మనం చూస్తూ ఉంటాం లోకంలో కూడా, సృష్టిలో. ఈ మూడు కాకుండా ఇంకా ఏదైనా ఉందా, ఉంటే అలాంటి రకమా అని అన్నాం అనుకోండి, నో భయస్మాత్ బహిహి, దీనికంటే ఈ రెండిటికంటే కూడా ఈ సదసత్తు కాని దానికంటే వేరైనది కూడా కాదు అంటాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని అంటున్నారు. అంటే జగత్తు సత్తు కాదు, జగత్తు అసత్తు కాదు, జగత్ సదసత్తు కాదు, జగత్తు సదసత్తు కంటే వేరైనది కాదు. ఎందుకు కాదు అంటే నాలుగింటికి నాలుగు రీజన్స్ చూపిస్తాడు. సత్తు అని అన్నాం అనుకో ఎప్పుడూ ఒక్కలా ఉండదు, అసత్తు అన్నాం అనుకో ఎప్పుడూ కనపడకుండా ఉండేది కాదు, సదసత్తు అని అంటే రెండు వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఒకే చోట ఉండేటటువంటి స్థితి ఉండదు. ఇక వీటన్నిటికంటే వేరైనది అని అన్నాం అనుకోండి, అలాంటి వస్తువు అసలు ఎక్కడ లేనే లేదు. కాబట్టి వీళ్ళు చెప్తున్నారు, అయితే ఏమిటి జగత్ అంటే, ఏమీ లేదు, అదే జగత్ అంటే అంటారు. సర్వం శూన్యం అంటారనమాట. జగదితి, జగత్తు అలాంటిది, ఇది అని. నా కిల ఏకాం కోటిం, ఒక కోటిని అంటే ఒక పద్ధతిని, ఒక తీరుని, ఆటీకతే అంగీకరిస్తారు, చేరతారు. నా ఆటీకతే, ఈ నా అనేది ఆటీకతే అనేటటువంటి క్రియకి మనం సమన్వయం చేసుకోవాలి. ఆటీకతే అంటే పొందుతున్నారు, నా ఆటీకతే అంటే పొందడం లేదు అంటారు. జగదితి, ఈ జగత్ను వీటిలో ఏ కోటికి కూడా చేరటం లేదు అనేది వారి సిద్ధాంతం అన్నమాట. నా తత్ ఏకాం కోటిం ఆటీకతే, సర్వము శూన్యము అని నిర్ధారణ చేస్తున్నారన్నమాట. ఇతి అని నిరుపధి, ఒక హేతువు లేకుండా, ఒక ఉపాధి లేకుండా, ఔపాధికము అంటే ఒక ఆధారం కలిగినది కావాలి. నిరుపధి సర్వం సర్వికాతో, సర్వం సర్వికాతో, సర్వం సర్విక అంటే సర్వము లేదు, సర్వము లేదు, సర్వము లేదు అంటే ఏదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు అని అంటూ నిషేధం, నిషేధిస్తూ ఉండేటటువంటి సుగత పాశ, ఈ బౌద్ధానికి చెందినటువంటి ఈ మతస్థుడు చోరలాభం విలావ్య, దొంగవలే శిక్షార్హుడు అంటున్నారు.
దొంగ ఎలాగైతే శిక్షింపబడతాడో అలాగే ఈయనని కూడా శిక్షించాలి అంటున్నారు ఇందులో. ఎంచేత అంటే ఇంతకు ముందే ఈ సిద్ధాంతానికి చెందినటువంటి వారికి పశ్యతోహరులు అని అన్నారు. కనిపిస్తున్న దానిని లేదని నిషేధించాలి అంటే నిషేధానికి ఒక పద్ధతి ఉంది. దాన్ని ఔపాధికమైన ఉపధితో దాన్ని ఖండించాలి. ఏదైనా లేదు అని చెప్పాలనుకోండి అధిష్టానం అంటారు. నిరధిష్టానంగా వీళ్ళు ఖండిస్తున్నారు. అధిష్టానం అంటే ఇప్పుడు నువ్వు లేదు అని అన్నావు అనుకో, ఏమి ముందు వెనక చెప్పకుండా లేదు అని అన్నావు అనుకో, నువ్వు లేదు అని అంటే అప్పుడు వెంటనే ప్రశ్న ఏమిటొస్తుంది? ఏది లేదు అని అడుగుతారు. అంటే లేదు అని అన్నావు అనుకో, అంటే ఏది లేదు అంటారు. అంటే బియ్యం లేదు, ఉప్పు లేదు, మనిషి లేడు, తండ్రి లేడు, ఇలాగా ఏదో ఒక వస్తువు అధిష్టానంగా ఉంటే అక్కడ ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పడం లేదు అనడానికి ఒక ఇదన్నమాట. అంటే ఏదైనా నిషేధించాలి అంటే అది దేశాన్ని, కాలాన్ని, వస్తువుని అధిష్టానంగా చేసుకుని నిరసించాలి. ఈ వస్తువు లేదు, ఈ వస్తువు ఇక్కడ లేదు, ఈ వస్తువు ఇప్పుడు లేదు అనేటటువంటి ఒక నిషేధ ప్రక్రియ అలా ఉంటుందన్నమాట. సూర్యుడు లేడు అన్నావు, ఎక్కడ లేడు? భారతదేశంలో కనపడడం లేదు, మరొక దేశంలో కనిపిస్తున్నాడు కదా, అది దేశ పరిచ్ఛేదం అన్నమాట. అలా కాకుండా లేదు 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 అని అధిష్టానం లేకుండా ఖండించటం అనేదే వీళ్ళ వాదనలో ఉండేటటువంటి పెద్ద లోపం అన్నమాట. నిరధిష్టానంగా జగత్తుని లేదు 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 అన్న మాటతోటి కనిపిస్తున్న దానిని లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసి అంతా శూన్యం చేసేస్తున్నాడు. కాబట్టి వాడు ఉన్న దానిని లేకుండా చేస్తున్నాడు, కాబట్టి కనపడకుండా చేస్తున్నాడు, కాబట్టి నేరం చేస్తున్నాడు. నిషేధించాల్సినటువంటి పద్ధతిని ఆయన పాటించటం లేదు. అధిష్టాన పూర్వకంగా నిషేధము ఉండాలి. ఏదైనా లేదు అని చెప్పాలి అంటే ఈ వస్తువు లేదు, ఈ వస్తువు ఇక్కడ లేదు, ఈ వస్తువు ఇప్పుడు లేదు అనాలి. వీళ్ళ వాదంలో సత్ లేదు అంటారు, జగత్తు లేదు అంటారు. ఇది సరి అయినటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి అలా పిచ్చి పిచ్చిగా అసంబద్ధంగా తనకు అనిపించినది శూన్యవాదాన్ని ప్రతిష్టాపన చేసేటటువంటి ఆ సుగతుడు కంటికి కనిపిస్తూ ఉండేటటువంటి జగత్తుని లేకుండా చెయ్యాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఉన్న దానిని దొంగిలిస్తున్నాడు. కాబట్టే ఆయన చోరునితో సమానము. అలాంటి చౌర్యాన్ని చేసేటటువంటి వాడు శిక్షార్హుడు కనుక ఆ సుగత పాశ చోరలావం విలావ్య, చోరుణ్ణి శిక్షించినట్టే శిక్షించదగిన వాడు అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇది సరి అయినది కాదు. వాళ్ళు కూడా వేద ప్రమాణాన్ని అంగీకరించాలి అని వెనకాతలు చాలా మర్యాదగా చెప్పారు కదా, ఇక్కడ ఇంత కఠినంగా మాట్లాడుతున్నారేమిటి? మహానుభావులైనటువంటి వారు అలాంటి మాటలు అనొచ్చా? వాణ్ణి చోరుణ్ణి శిక్షించినట్టుగా, దొంగని శిక్షించినట్లుగా శిక్షించాలి అని ఒక సిద్ధాంతకర్తని పట్టుకుని అంత కోపాన్ని చూపిస్తున్నారేమిటి? అంటే భట్టరు వారికి కోపిష్టి అన్నమాట అని సందేహం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ భట్టరు వారు అలాంటి కోపం వ్యక్తుల మీద కలిగి అంటున్నటువంటి మాట కాదు ఇది అని వ్యాఖ్యానంలో మనకి స్పష్టం చేస్తారు. భట్టరు వారికి పరమాత్మ విభవావతారాలలో ఏ అవతారం అంటే ఇష్టమని చెప్తారు? మనం ఇంతకు ముందు భట్టరు వారి గురించి ఎన్నో రకాలైనటువంటి ఐతిహ్యాలని చెప్పుకున్నాం. ఏ అవతారం అంటే వారికి ఎక్కువ పక్షపాతం అంటే రామ అవతారం పట్ల పక్షపాతం కలిగినటువంటి వారు అంటారు. అదే ఎక్కువ మనకి చెప్తున్నాం. రాముడు అడవికి వెళ్ళలేదు, రాముడు దౌత్యం చెయ్యలేదు అని ఎవరైనా అంటే ఎవరు పంపించలేదు కనుక చెయ్యలేదు అంటూ ఎప్పుడు రామావతారం గురించి ఎవరు విమర్శ చేసినా రాముణ్ణి వెనక వేసుకుని వచ్చేటటువంటి స్వభావం కలిగిన వారు భట్టరు వారు, తెలుసు కదా. అంతేకాదు రాముడంత శాంతమూర్తి
భట్టరు వారు. రాముడికి ఎలాగైతే కోపం కావాలంటే వచ్చి లేకపోతే కోపాన్ని పక్కన పెట్టేస్తున్నాడు, పైన ఉత్తరీయం వేసుకోవాల్సినప్పుడు వేసుకుని తర్వాత తీసి దాన్ని హ్యాంగర్ మీద పెట్టేసినట్టుగా రాముడు కూడా కోపాన్ని అలాగే తెచ్చుకునేవాడు అంటే తప్ప సహజంగా ఆయన కోపం కలిగిన వాడు కాదు అని కదా రామాయణం ద్వారా మనం తెలుసుకున్నాము. కానీ ఆయనకు కూడా కోపం వచ్చింది ఒకసారి, కోపానికి ఆయన లొంగిపోయాడు అని కూడా వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నారు. ఏ సందర్భంలో కోపం వచ్చింది అనంటే హనుమంతుడికి మీద రావణాసురుడు బాణప్రయోగం చేస్తే చూడలేక ఒళ్ళంతా గాయాలైతే కోపస్య వశమేవాన్ అని వాల్మీకి ప్రయోగించాడు. అంటే కోపానికి ఆయన లొంగిపోయాడు అంటారు. అంటే ఇప్పుడు ఆయన కోపానికి లొంగిపోవడానికి కారణం కోపాన్ని జయించగలిగేటటువంటి శక్తి లేక కాదు, అక్కడ జరిగినటువంటి సన్నివేశంలో హనుమంతుడి పట్ల ఆయనకు ఉండేటటువంటి ప్రేమ ఆ రకంగా చేయించింది అని కదా మనకి అక్కడ చెప్తున్నారు. అలాగే భట్టరు వారు ఇప్పుడు రాముడిలాగే కోపాన్ని తెచ్చిపెట్టుకుంటారు తప్ప సహజంగా కోపం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ ఇప్పుడు సిద్ధాంతాన్ని అపసిద్ధాంతంగా పక్కత్రోవ పట్టిస్తూ ఉంటే చూస్తూ ఉన్నప్పుడు ఆ దోషం మీద కోపం వస్తుంది వారికి, దోషి మీద కాదు. వాళ్ళు చెప్తూ ఉండేటటువంటి వాదం మీద కోపం తప్ప వాది మీద కోపం కాదు. ఇప్పుడు జడ్జి గారు శిక్షణ విధిస్తారు, ఎవరికి విధిస్తారు అంటే వ్యక్తికే విధిస్తారు. ఉరిశిక్ష లాంటి శిక్షలు కూడా విధిస్తున్నారు అని అంటే ఎందుకు విధిస్తున్నారు ఆ శిక్షలని అంటే వాళ్ళు చేసినటువంటి నేరము యొక్క ఆ తీవ్రతని బట్టి శిక్షలు విధింపబడుతూ ఉంటాయి. ఆ శిక్షను అసలు విధించడం అనే పద్ధతి దేనివల్ల అంటే వాడు మళ్ళీ ఆ నేరాన్ని చెయ్యకుండా ఉండేటట్లుగా, లేదా తీవ్రమైనటువంటి నేరం చేసిన వాడికి వేసిన శిక్షను బట్టి మరొకరు మళ్ళీ ఆ నేరాన్ని చెయ్యకుండా ఉండేటట్లుగా శిక్ష విధింపబడుతూ ఉంటుంది. ఆ శిక్ష దేనిని పోగొట్టాలని ప్రయత్నము అంటే ఆ నేరాన్ని లేకుండా చెయ్యాలి అని తప్ప ఆ నేరం చేసిన వాడి మీద ఉండేటటువంటి వ్యక్తిగతమైనటువంటి కోపం కాదు అనేది మనం లోక వ్యవహారంలో కూడా చూస్తూ ఉంటాం. పిల్లడు తప్పు చేశాడనుకోండి, పిల్లడి మీద తప్పు ప్రేమ లేక తల్లి శిక్షించదు, ఆ తప్పు మళ్ళీ ఆయన రిపీట్ చేయకుండా ఉండాలి అని తల్లి శిక్షిస్తుంది, కోపం తెచ్చుకుంటుంది. ఇక్కడ భట్టర్ వారికి కూడా అలాగే ఆ సిద్ధాంతాన్ని భగవద్ స్వరూపాన్ని నిరూపించడంలో సిద్ధాంతంలో ఉండేటటువంటి లోపం చూసేసరికల్లా దాన్ని ప్రచారం చేస్తూ ఉండేటటువంటి వ్యక్తుల తాలూకు తీవ్రతని చూసేసరికల్లా దీన్ని లేకుండా చెయ్యాలి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి కోపం కలిగింది. అది వాదం మీద తప్ప వాది మీద కాదు. సుగతపాశ అనేదాన్ని ఆ రకమైనటువంటి సిద్ధాంతాన్ని చెప్పేటటువంటి వారిని ఖండించాలి అని అంటున్నారు. వాదంలో ఖండించాలి అనేటటువంటి అర్థాన్నే మనం ఇక్కడ తీసుకుందాం. తీవ్రమైనటువంటి నేరాలు జరుగుతుంటే చంటి పిల్లల్ని, పసిపిల్లల్ని, నెలల పిల్లల్ని అత్యాచారం చేసి వాళ్ళని అంతం చేస్తూ ఉంటే అలాంటి మాటలు విన్నా వాళ్ళకి ఒళ్ళు ఎలాగైతే ఉడికిపోతుందో అలాగే ఆ రోజులలో సిద్ధాంతం పట్ల అపప్రచారాలు చేస్తూ ఉండేటటువంటి అపసిద్ధాంతాలని నమ్మేటటువంటి వారి విషయంలో కూడా అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలి అంటే దాన్ని ఖండించి పారేయాలి అనేటటువంటి తీవ్రత మాటలలో తెలియబడుతోంది తప్ప అది వ్యక్తిగతమైనటువంటి తీవ్రత కాదు అని మనవారు స్పష్టంగా వ్యాఖ్యానంలో దీన్ని తెలియచేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ మాటలు ఈ మాధ్యమిక సిద్ధాంతం సర్వశూన్యవాదం అంటారు. ఏమంటారు దీన్ని? సర్వశూన్యవాదం. సర్వం సర్వికాథో నిషేధం అనేటటువంటి పదప్రయోగం దీన్నే మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఇలాంటి సర్వశూన్యవాదాన్ని ఇందులోనూ తర్వాతి శ్లోకంలో కూడా నిరసిస్తున్నారు భట్టర్ వారు అని. అది ఒక మరొక ప్రమాణం కూడా మనకిస్తున్నారు. పేజీ నెంబర్ 156లో ఉంది చూడండి. నసన్ నాసన్ నసదసన్ నాప్యనుభయాత్మకం చతుష్కోటి వినిర్ముక్తం తత్వం మాధ్యమికా విదుహు. ఇది మాధ్యమికుల సిద్ధాంతాన్ని చెప్పేటటువంటి ఒక సంగ్రహమైనటువంటి శ్లోకం. దాన్నే వివరంగా
ఈ శ్లోకంలో భట్టర్ వారు వివరణ చేశారు అని. సర్వశూన్యవాదం చేసేవాడి దగ్గరికి వచ్చేసరికి మరి వాడు శూన్యమే, వాడి మాట శూన్యమే, వాడి ఉనికి శూన్యమే, వాడికి ఉండేటటువంటి జ్ఞానము శూన్యమే, వీడు మతి చెలించినటువంటి వాడు అని అంటారు అన్నమాట. అదే మనకి పేజ్ నెంబర్ 159 దగ్గర చూడండి. వేదాంత దేశికులు అక్కడ మాధ్యమికులని ఖండించినటువంటి ఆ పాదాలని తమిళంలో మనకి వాటిని ఇక్కడ ప్రమాణంగా చూపిస్తున్నారు. అంటే తర్వాత భట్టర్ వారిని అనుసరించి చేసినటువంటి ప్రక్రియగా దీన్ని తెలియచేస్తున్నారు. వీళ్ళ సిద్ధాంతము, దాని ఖండనము అన్నీ ఇందులో మనకు వస్తాయి. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళ సిద్ధాంతము జ్ఞాత లేడు, జ్ఞానము లేదు, జ్ఞేయము లేదు అంటారు కదా. మానమిలై మేయమిలై ఎన్రో, మానము అంటే ప్రమాణము, మేయము అంటే ప్రమేయము అని అర్థం అనమాట. అక్కడ ప్రా పెట్టేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ప్రమాణము లేదు, ప్రమేయము లేదు, మత్తోర్వాదనెరి ఇలై, ప్రమాత లేడు, మరొక రకమైనటువంటి వాద ప్రకారము లేదు. ఎన్నం వాదు పూండ అనేటటువంటి ఒక వాదాన్ని ప్రారంభించిన తాను మిలై, తాను లేడు, తన్ను ఈరయ్యం పొరులు మిలై, తనకి ప్రాణము లేదు, తత్తువత్తిన్ ఉణర్తి శయం ఇల్లై, ఏ తత్వార్థము లేదు, మరొక రకమైనటువంటి తీరు ఏదీ లేదు అని వానవరం మానవరం మనమం వెల్ఘ. వీళ్ళ సిద్ధాంతం ఎలా ఉంటుందిట అంటే, మానవులు గర్హిస్తారట. ఏమిటిలా మాట్లాడుతున్నాడు అర్థం పర్థం లేకుండా. వానవరు దేవతలకి ఇది గర్హనీయంగానే ఉంటుంది, వాళ్ళ సంగతి ఎందుకు, కొంచెం ఆలోచిస్తే మన మనస్సుకి మనకే అనిపించింది అన్నట్లుగా మనము వెల్ఘ, తమ మనస్సు కూడా తమని గ్రహించేటట్లుగా వళంపేసు మతికేడన్ మత్తి మత్తాన్, తోచినది చెప్పేటటువంటి మతికేడన్, మతి భ్రమించినటువంటి వాడే మత్తమత్తాన్ మాధ్యమికుడు అని తేన నెరికొండు అనైత్వం తిరుడా వన్నం. అలాంటి ఆ సిద్ధాంతంతో అదే నిజమని నమ్మి లోకం భ్రమించకుండా ఉండేటట్లుగా మేము సరి అయినటువంటి వాదాన్ని చెప్తాము అంటూ ఆ పాశురాన్ని మనకి తమ గ్రంథంలో వేదాంత దేశికులు అనుగ్రహిస్తారు. ఇది ఈ భట్టరు వారి శ్లోకాన్ని అనుసరించి సాగినది అంటూ ఆ వారి యొక్క సర్వశూన్యవాదం చేసేటటువంటి ఆ సుగత పాసుడు చోరలావం విలావ్య, చోరుని వలె ఖండింపదగిన వాడు అంటున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం.